స్వామ్యంలో ఓటరే రారాజు. తనను పాలించే ప్రభువును ఎన్నుకునే అధికారం ఆయనకే ఉంది. తన పాలకులు ఎలా ఉండాలనే దిశానిర్దేశం కూడా ఆయనే చేస్తాడు. దేశాభివృద్ధికి దోహదపడే పాలనా వ్యవస్థకు దిక్సూచి అతనే. కానీ ఓటరుగా నమోదై ఓటు హక్కు వినియోగించుకుంటేనే. ఏక్ దిన్ కా సుల్తాన్. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏబిఎన్ ప్రత్యేక కథనం. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం. నేతల రాతలు మార్చేసే శక్తిని అది ప్రజలకిస్తుంది. మన దేశంలో వయోజనులకు స్వతంత్ర భారతంలోనే ఓటొచ్చింది. అంతకుముందు చదువుతో పాటు కనీస పన్ను చెల్లిస్తేనే ఓటు హక్కు ఉండేది. 1920 నుంచి మన దేశంలో ఓటు ద్వారా ఎన్నికలు జరుగుతూ ఉండగా మహిళలకు మాత్రం 1935 తర్వాతే ఓటు హక్కు లభించింది. అనేక సంస్కరణల ఫలితంగా ఆదిలో నామమాత్రంగా ఉన్న ఓటర్ల సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఓటు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరిస్తూ విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2011 నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావాలని, ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, దుర్వినియోగానికి పాల్పడకూడదని తెలియజేసేందుకు ఓటర్ల దినోత్సవం దోహదపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్లో ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియచెప్పేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంతకు ముందు మహిళా ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం ఇవ్వగా ఆ తర్వాత 18 నుంచి 19 ఏళ్ల యువత అంతా ఓటర్లుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది దివ్యాంగ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం కల్పించారు. అయితే ఈ ఓటును నిజంగా సద్వినియోగం చేసుకుంటున్నారో లేదో ఓటర్లకే తెలియాలి. ఎందుకంటే ఏదో మొక్కుబడిగా కులం, మతం, నాయకుల మీద అభిమానంతో ఓట్లు వేస్తున్నారని సీనియర్ సిటిజన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువకులు కూడాను ఓటర్లుగా నమోదు కావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికి సంబంధించి ప్రత్యేకించి వాళ్ళ రాజకీయ వ్యవస్థలో చాలా పెనుమార్పులు వస్తున్నాయి. సమాజంలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, ఒక వ్యక్తి ఇంట్లోంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి వస్తున్న గ్యారెంటీ ఈ సామాజిక పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ లేదా మనం ఎన్నుకునేటువంటి ప్రజాస్వామికలో ఎన్నికల వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సింది. అందుకు ఓటరు ప్రధాన పాత్ర ఉంది. మనకి ఎటువంటి పాలన కావాలి, ఎటువంటి పరిపాలన కావాలి, ఎటువంటి వ్యవస్థ కావాలి, దాని మీద ఈ ఓటు ఆధారంగానే ప్రజాస్వామ్యం యొక్క నిబద్ధత ఆధారపడి ఉంది. ఇప్పుడు అర్హులందరికీ ఓటు హక్కు లభిస్తూ ఉండగా పూర్వం కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. 1935 వరకు మహిళలకు మన దేశంలో ఓటు హక్కే లేదు. కొన్ని సంస్కరణల ద్వారా మహిళలకు మన దేశంలో ఓటు హక్కు వచ్చింది. కనీసం 10 రూపాయల పన్ను చెల్లించి సంతకం పెట్టగల అక్షరాస్యులైన పురుషులకు మాత్రమే తొలుత ఓటు హక్కు ఉండేది. యువత పాత్ర నేడెంతో కీలకంగా మారిందని, వారు రాజకీయాలపై అవగాహన కల్పించుకుని సరికొత్త భారతావని కోసం పనిచేయాలని ప్రజలు సూచిస్తున్నారు. ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగంగా ప్రతి మనిషికి ఇచ్చిన హక్కు. ఈ హక్కును సద్వినియోగం చేసుకుంటే కానీ మంచి పరిపాలన రాదు. అది ఎన్ని రకాలుగా మార్పులు వచ్చిందో కాలానుగుణంగా మీ అందరికీ తెలుసు. ముందు ఫస్ట్ ఓటు హక్కుని సద్వినియోగం చేసి 100% ఓటింగ్ వచ్చే లెవెల్కి రావాలి. పూర్వం 22%, 26%, ఇప్పుడు 65-70% వరకు చాలా చోట్లకు వచ్చింది. అది దాని యొక్క విలువని మనకు కావాల్సిన నాయకుల్ని సత్య పరిపాలన తెచ్చుకోవడానికి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓట్లు తప్పకుండా నమోదు చేసుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను. ముఖ్యంగా యూత్ ఓటు అందరూ నమోదు చేసుకోవడమే కాకుండా తప్పకుండా వారు క్యాండిడేట్స్ ఎన్నుకునేటప్పుడు, ఓటు వేసేటప్పుడు క్యాండిడేట్స్ ఎన్నుకునేటప్పుడు తప్పకుండా వారి యొక్క ఆదర్శాలని లోకల్ కమ్యూనిటీలో ఎవరికి ఎంతవరకు ఉపయోగపడతారనేది ఆ యొక్క దాంతో తప్పకుండా ఓటు వినియోగించుకోవాలి. ఏక్ దిన్ కా సుల్తాన్ లారా, 5 ఏళ్ల పాటు మిమ్మల్ని పాలించబోయే నేతలను ఎన్నుకునేటప్పుడు కనీసం 1 మినిట్ అయినా సోచియే సాబ్. అక్కడ అడుగు పెట్టగానే పూల మొక్కల సువాసన